నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల ఐసీసీ టీ20 ప్రపంచ కప్లో హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన టీమిండియాకు క్లిష్ట పరిస్థితి ఎదురైంది. అసాధారణ విజయాల నుంచి అదృష్టం కలిసొస్తే తప్ప టోర్నీలో ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. ఒక్క పరాజయంతో మెగా టోర్నీలో టీమిండియా రాత తలకిందులైంది. సౌత్ ఆఫ్రికా ఇచ్చిన షాక్తో పసికున్న జింబాబ్వేకు కూడా భయపడాల్సిన పరిస్థితి టీమిండియాకు నెలకొంది. సూపర్ 8లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన సౌత్ ఆఫ్రికా 76 పరుగుల భారీ తేడాతో టీమిండియాను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో టీమిండియా సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ భారీ ఓటమి టీమిండియా నెట్ రన్ రేట్ను దారుణంగా దెబ్బతీసింది. నెక్స్ట్ 2 మ్యాచ్లకు 2 గెలిచినా ఇతర జట్ల నెట్ రన్ రేటుపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అజేయంగా ఫైనల్ చేరుతుందని భావించిన భారత అభిమానులు తాజా పరాజయం తీవ్రంగా నిరాశపరిచింది. లీగ్ దశను అజేయంగా ముగించిన భారత్ సూపర్ 8లో సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్తో గ్రూప్ 1లో ఉంది. సౌత్ ఆఫ్రికా చేతిలో ఎదురైన పరాజయంతో భారత్ రన్ రేట్ మైనస్కు వెళ్ళిపోయింది. ప్రస్తుతం 3.800గా ఉంది. మరోవైపు సౌత్ ఆఫ్రికా భారీ విజయంతో పాటు మెరుగైన రన్ రేట్ అంటే +3.800తో టాప్ ప్లేస్లో కొనసాగుతుంది. ఈ పరిస్థితుల్లో భారత్ తన నెక్స్ట్ 2 మ్యాచ్లకు 2 గెలిచిన ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే భారత్ ఇంకా సెమీస్ రేస్ నుంచి అధికారికంగా నిష్క్రమించలేదు. ప్రస్తుతం భారత్ సెమీస్ చేరాలంటే తను ఆడబోయే నెక్స్ట్ 2 మ్యాచ్లకు 2 గెలవాలి. అది కూడా ఈ విజయాలు భారీ తేడాతో నమోదు చేయాలి. అప్పుడే భారత్ రన్ రేట్ మెరుగవుతుంది. జింబాబ్వేతో గురువారం జరిగే మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తే వెస్టిండీస్తో జరిగే ఆఖరి మ్యాచ్ డిసైడర్గా మారుతుంది. ఒకవేళ భారత్ ఈ 2 మ్యాచ్ల్లో ఒక్కటి ఓడినా సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారతాయి. ఎలాగంటే మిగిలిన 3 జట్లలో కనీసం 2 జట్లు తమ 3 మ్యాచ్ల్లో ఒక్కో విజయం మాత్రమే నమోదు చేయాలి. అప్పుడు కూడా మెరుగైన రన్ రేట్ ఉన్న జట్టు సెమీస్కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ సౌత్ ఆఫ్రికా అన్ని మ్యాచ్లు గెలిస్తే గ్రూప్ 1లో 2వ స్థానం కోసం భారత్, వెస్టిండీస్ మధ్య పోటీ నెలకొంటుంది. అప్పుడు నెట్ రన్ రేట్ ఎవరికి ఎక్కువగా ఉంటే వారే సెమీస్కు అర్హత సాధిస్తారు. అయితే ఇక్కడ జింబాబ్వేను తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. లీగ్ దశలో వాళ్ళు పటిష్టమైన ఆస్ట్రేలియా, శ్రీలంకను మట్టి కరిపించి సూపర్ 8కు చేరారు. ఒకవేళ జింబాబ్వేపై ఏకపక్ష విజయం సాధిస్తే వెస్టిండీస్తో పోరు భారత్కు కీలకంగా మారుతుంది. 2 మ్యాచ్ల్లో ఓడితే టీమిండియా పోరాటం సూపర్ 8 దశలో ముగుస్తుంది. ఫిబ్రవరి 26 గురువారం భారత్ చెన్నై వేదికగా జింబాబ్వేతో మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత మార్చి 1న కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్తో తలపడుతుంది.